నక్కట్ ఖాన్ అనే ఈ ముస్లిం అమ్మాయికి తమిళనాడులోని తిరుచురాపల్లిలో ఏకంగా ఒక పెద్ద గుడే కట్టేశారు మన తమిళ తంబీలు. నక్కట్ ఖాన్ అనే ఖుష్బు అంటే వాళ్ళకంత ప్రేమ, అభిమానం. విచిత్రం ఏమిటంటే, నాకు దేవుడు నమ్మకమే లేదు, మా మతంలో విగ్రహ ఆరాధన నిషేధం అని చెప్పే ఖుష్బుకు గుడి కట్టి ఆమెను దేవతగా చేసిన ఘనత తమిళ సినిమా అభిమానులదే. ఇక అదే తిరుచురాపల్లిలో ఆ గుడి పక్కన ఒక చిన్న హోటల్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇడ్లీ అడిగితే మామూలు ఇడ్లీ కావాలా, ఖుష్బు ఇడ్లీ కావాలా అని అడుగుతారు. తేడా ఏంటి అని అడిగితే మామూలు ఇడ్లీ మామూలుగా ఉంటుంది, ఖుష్బు ఇడ్లీ ఆమెలా అందంగా బొద్దుగా ఉంటుంది అని అంటారు. చైల్డ్ ఆర్టిస్ట్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఖుష్బు ఇడ్లీ పెద్దయ్యాక చెన్నై షిఫ్ట్ అయ్యింది. తెలుగులో వచ్చిన కలియుగ పాండవులు అనే తెలుగు సినిమాతో పరిచయమైన ఖుష్బు సౌత్ ఇండియాలోని టాప్ హీరోలందరితోనూ నటించింది. వీళ్ళలో చాలామందితో ఆమెకు ఎఫైర్స్ కూడా మొదలయ్యాయి. ఈ ఖుష్బు ఇడ్లీని ఎక్కువగా ఇష్టపడిన నటుడు ప్రభు. ఖుష్బు కొంతకాలం ప్రభుతో విడికాపురం కూడా పెట్టింది. ఆమెకు అతను కోడంబాకంలో పెద్ద ఇల్లు కూడా కొనిచ్చాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారనుకునే టైంలో ప్రభు ఫ్యామిలీ దీనికి ఒప్పుకోలేదు. ఇంతలో ఈ ఖుష్బు ఇడ్లీ వాసన డైరెక్టర్ ప్రతాప్ పోతన్ వరకు వచ్చింది. ఖుష్బుతో 3 సినిమాలు తీయడంతో మళ్ళీ వాళ్ళ మధ్య లింక్ ఏర్పడింది. ఇలా ఇంకా ఒకరిద్దరితో ప్రేమాయణం సాగించిన ఖుష్బు ఫైనల్గా సుందర్ సీసీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఖుష్బు అంటే ఎప్పుడు విమర్శల్లో ఉండే నటి. తనకు కట్టిన గుడిలో చెప్పులతో వెళ్ళిందని, ఖుష్బు దేవతను ఆమె అవమానించిందని ఆమె భక్తులే ఆమెతో గొడవ చేశారు. ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్ నా వరకు ఓకే అన్నప్పుడు గొడవే. మొన్న డిఎంసీ పార్టీలో చేరితే పెద్ద దుమారమే లేపారు ఆమె ఫ్యాన్స్. ఇలా ఖుష్బు ఇడ్లీ ఎప్పుడూ తమిళనాట ఫేమస్గానే ఉంటుంది.